బాబాయ్ ఏ ఊరు? మాది వెలపూడి గ్రామం అండి. వెలపూడి గ్రామం. సో భూమి ఇచ్చావా రాజధానికి ఏమన్నా? నాకేం లేదండి, పని చేసుకోవటమే. ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకోవటమే. మరి చూస్తూ ఉన్నావు కదా, 1500 రోజుల నుంచి మీ ఊర్లో వాళ్ళు కానీ మీ ప్రాంతంలో వాళ్ళు కానీ అమరావతి రాజధానికి ఉండాలంటూ కూడా రోడ్లు ఎక్కారు, నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది, అవమానిస్తూ ఉంది, పేడ్ ఆర్టిస్టులు అంటూ ఉంది. ఎన్ని చూస్తూ ఉన్నాం. మరి రాజధాని ప్రాంతంలో ఒక సామాన్యుడిగా ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? కడుపు రగిలిపోతుందండి, చెప్పుకోలేని బాధ. ఎందుకని? ఉక్రోషం. ఎందుకని? ఇప్పుడు నాలాంటి సామాన్యుడి మీద కందిపప్పు 100 రూపాయలంట, పందారం 30 రూపాయలంట, బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. అది కూడా ఇంతకుముందు 20 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. ముందు బాటలకు వచ్చేసరికి మద్యపానానికి వచ్చేసరికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 50 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలకి మద్యపానం ఇచ్చేవాళ్ళు. ఇవాళ రోజు 150 రూపాయలు మద్యపానం. తాగడం మానేయచ్చు కంటే మానేయచ్చు, తప్పలేదు. ఇప్పుడు మీడియా ఇప్పుడు మీరు రావాల్సిన పని లేదు కదా. ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇప్పుడు రాజధానికి ఇప్పుడు మీడియా రావాల్సిన పని లేదు కదా. ఎందుకు వచ్చారు చెప్తున్నా. ఎగ్జాంపుల్, మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడేదో జరుగుతుందనేగా. అలానే మందు తాగే వాళ్ళు ముందుకుంటారు, బోధిన వాళ్ళు బోకుంటారు. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇంతమంది మీడియా వాళ్ళు రావాల్సిన అవసరం వచ్చింది. నేను అడిగిందని చెప్పండి. రాష్ట్ర భవిష్యత్తు మీరు వచ్చారు, మా భవిష్యత్తు మాకు లేదు. ఎలా? హౌ ఈజ్ పాసిబుల్? మీరు చెప్పండి. ఎందుకు లేదంటారు? కారణం ఎవరు? మీ భవిష్యత్తు లేకపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి, ఆయన డబ్బులు ఇస్తున్నాడుగా ప్రతి సంవత్సరం. ఏం డబ్బులు అండి? అమ్మఒడి 13,000 ఇస్తున్నారండి. 12,000 ఫస్ట్ 15,000 ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో 15,000 ఇచ్చారు. తర్వాత దొడ్లు కట్టదాని కానీ ఆయాలు కానీ వాటి కానీ వీటి కానీ 3,000 చేసి 12,000 ఇస్తున్నారు. నేను రోజుకి వచ్చి 400 రూపాయలు సంపాదించుకుంటానండి. నా కూలి రోజుకి వచ్చి 400 రూపాయలు. 400 రూపాయలు నా కూలి. మరి ఆడ మంత్ ఖర్చు ఎంత అండి? మరి 2 కోటలన్నీ వేసుకోకపోతే 2 సీసాలు తాగాలి. 100 రూపాయలు. మరి 100 రూపాయల్లో పిల్లల్ని ఏ రంగు పోషించాలండి? 300 రూపాయలు గవర్నమెంట్ని కడుతున్నాక నువ్వు ఇచ్చేదేంటి? నువ్వు ఇచ్చే 12,000కి నేను నెల కట్టేది ఎంత? మద్యపానం ఆపేసి, నువ్వు ఆపేసి. ఏ కరెంట్ అయినా ఆపలేదా? ఓట్ల సంగతి తీసేసేయండి, వేరే విషయం. నాకు రాజకీయ సంగతి తెలీదు, దాని సంగతి వదిలేసేయండి. మద్యపానం ఆపేసేస్తే మాలాంటి అసలు ఏం చాలా మాకేం లేదండి. మేము కూడా ఆయన వాళ్ళు టిట్టుకెళ్ళి వస్తూ ఉంటున్నాం. మళ్ళీ దాన్ని కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాము. మళ్ళీ బ్యాంకులు కూడా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమన్నా, అయ్యా మీకేం లేదు కాబట్టి ఉంటే ఆ ఇంట్లో ఉండండి ఫ్రీగా అని ఆయన అంటలేదు, ఈయన అంటలేదు. ఎవరు ఏం చేయట్లేదు మాకు. చెప్పట్లా పని పోయి వచ్చే తోటి చేతులు కూడా కడుక్కోలేదు. చూడండి, నా రాజధాని, నా ఊరు, నా స్వగ్రామం వెలగపూడి. తను ఏమన్నా అనుకోనండి, ఇక్కడ ఉండే వాళ్ళకి న్యాయం జరగాలి ముందు సక్రమంగా. బాబు గారు ఉన్నప్పుడు మేము 50 రూపాయలు మాకు క్వార్టర్ వచ్చేది. 50 రూపాయలు క్వార్టర్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ రోజు 150 రూపాయలు క్వార్టర్ కావాలంటే 100 రూపాయలు మైనస్ అవుతుందిగా. 2 క్వార్టర్లు ఎంత? 200 రూపాయలు. రోజుకి 200 రూపాయలు మైనస్ అవుతుంటే నెలకు ఎంత అవుతుంది? 6,000 అవుతుంది. ఈ 6,000 రూపాయలు సంవత్సరానికి ఎంత అవుతుంది? తను ఇచ్చేది ఎంత? 15,000 రూపాయలు. అమ్మఒడికి ఎంత? 12,000 రూపాయలా? చెప్పండి, న్యాయం ఎక్కడుంది? టైంకి పని కోట బియ్యం 15 కందిపప్పు ఎన్ని ఇస్తున్నారా? ఒక తోప ఇస్తున్నారా? ఈ 5 సంవత్సరాలు ఏమి ఇస్తున్నారు మీరు?
మరి ఎవరు గెలుస్తారంటావు ఈసారి? గెలిచేది గెలవని తర్వాత సంగతి అండి, అవి మాకు తెలీదు. అంటే మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుందంటే పలానా బాబు వస్తే మా మంచి జరిగిద్ది, మా తెక్కన్న వస్తే మంచి జరిగిద్ది. మా తెక్కన్న వచ్చాడా తాళ తెస్తాడు. ఎవరో తెక్కన్నయ్య? మా తెక్కన్న ఎవరు తెక్కన్నయ్య ఎవరు? పవన్ కళ్యాణ్ మా తెక్కన్న వచ్చాడు తాళ తెస్తాడు. ఎక్కడ పోయినా అవసరం తనులు తింటాడు, తంతాడు.